ఈరోజు మనం బియ్యపు రవ్వతోటి పులిహార చేద్దాం. దీన్ని రవ్వ పులిహార, పిండి పులిహార అంటారు. ఇది మనం ఫస్ట్ తీసుకుని రవ్వని తీసుకొని 1-2 సార్లు కడుగుదామండి. కడిగేసి పక్కన పెట్టుకుందాం. వేడి నీళ్ళు వేయాలి. ఇది మనకి ఒక 2-3 పద్ధతుల్లో చేస్తారండి. మనం ఒక పద్ధతిలో చేస్తున్నాం. ఇది రుచి చాలా బాగుంటుందండి. మనం ప్రాసెస్ అది చూపెడతాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే నూనె అండి. ఏ నూనె ఉంటే ఆ నూనె వాడుకోండి. నా దగ్గర పల్లి నూనె ఉంది, పల్లి నూనె వాడుతున్నాను. ఒక 4 చెంచాల పల్లి నూనె పడుతుందండి. 1/2 కిలో బియ్యపు రవ్వకి నేను చెప్పే సామాన్లు. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మినపప్పు 1.5 టేబుల్ స్పూను, శనగపప్పు 1.5 టేబుల్ స్పూను, 3 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంగువ. ఆ రుచి తగలాలండి మనకి, ఆ ఘాటు అది తగలాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అండి, ఒక మీడియం సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజులో తీసుకొని నానబెట్టేసి రసాన్ని మనం మధ్యలో వాడదామండి. రైట్. పల్లీలు ఒక గుప్పెడు పల్లీలండి. జీడిపప్పు ఒక 10-15 జీడిపప్పు ఉంటే తీసుకోండి, లేకపోతే వదిలిపెట్టండి. జీడిపప్పు వేస్తే రుచి కమ్మగా బాగుంటుంది. ఉప్పు, జనరల్గా ఉప్పు ఏంటిదంటే 1 కిలోకి 18-20 గ్రాములు పడుతుందండి మనం చేసే ఐటమ్ని బట్టి. దీనికి మనకు ఒక 8 గ్రామ్స్ అంటే 1 టేబుల్ స్పూన్కి కొద్దిగా తక్కువలో పడుతుంది. మనం ఉప్పుని నీళ్ళని మరగబెట్టి దాంట్లో వేస్తాం. ఒక చుక్క రవ్వ ఉప్పు ఎక్కువైనా పర్వాలేదండి, మన చింతపండు రసం వేస్తాం కాబట్టి అది కవర్ చేసేస్తుంది. జాగ్రత్తగా వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఫస్ట్ వేసుకున్న తర్వాత రుచి చూసి కలుపుకోండి. మెంతిపిండి అండి. మెంతిపిండి పైనుంచి ఒక రవ్వ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే 1/2 టేబుల్ స్పూన్ల సగం జల్లుతే ఆ సువాసన బాగుంటుందండి. మెంతిపిండి కూడా ఉంటే వాడండి, లేకపోతే లేదు. మెంతులు తీసుకుని మంచిగా దూరంగా వేయించేసి గ్రైండ్ చేస్తే పిండి అవుతుంది. ఆ పిండి ఎప్పుడు ఇంట్లో ఉండాలండి వంటలకి. పసుపు 1 టేబుల్ స్పూన్ అంత పడుతుందండి. ఒక 3 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఈ పిండి పులిహార మనకి జనరల్గా ఉపవాసాలు ఉంటాం కదండి, అప్పుడు మనం చేసుకునేందుకు ఈజీగా ఉంటుంది, తినడానికి రుచిగా ఉంటుంది. తర్వాత ప్రసాదాలకి దానికి బాగుంటుంది. ముఖ్యంగా మనం ఏదైనా ఊర్లకు ప్రయాణం అయ్యేటప్పుడు ఒక పూట నిల్వ ఉండాలంటే చేసుకుని ఎక్కుతే ట్రైను. దీనికి తోడుగా ఆవకాయ, మాగాయో, దెబ్బకాయో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏడు లేకపోయినా నడిచిపోతుందండి, ఉట్టి తినేయచ్చు. రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది. నేను ఇది కడుగుతానండి. కడిగేసి మీకు పొయ్యి మీదకి ఎక్కిస్తాను. ఆ లోపల మిరపకాయలు కూడా నిలువుగా చీల్తామండి. చీల్చి దాంతో చేద్దాం. నేను మిరపకాయలు కట్ చేయడం చూపెడతాను. ఇది మీరు తినే ఒక 2 గంటల ముందర చేసి మూత పెట్టి పక్కన వదిలిపెట్టండి. చింతపండుతోటి మిరపకాయలు, కరివేపాకు, పోపు, జీడిపప్పు, పల్లీలు అన్నీ ఊరి రుచి సంగతి చెప్పనవసరం లేదండి, అద్భుతంగా ఉంటుందండి. దాంట్లో పులుపుదనం దిగి సెట్ అవుతుంది. చేయగానే తినకండి, ఒక 2 గంటల ముందర చేసుకొని తినండి. తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కడుగుతాను. కడిగేసి మీకు పొయ్యి మీదకి ఎక్కిస్తాను. అలాగే మిరపకాయలు కూడా కట్ చేద్దాము. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టిరండి. నేను ప్రాసెస్ అది స్టార్ట్ చేసేస్తా. మిరపకాయల్ని ఈ విధంగా నిలువుగా చీల్చుకుందామండి. చీల్చి ఈ ముక్క చేసుకుంటే ఏమవుతుంది, మంచిగా ఊరుతుందండి, చాలా బాగుంటుంది రుచి. మనం బియ్యపు రవ్వని కడిగేసుకున్నాము. 1 నిమిషం. బియ్యపు రవ్వకి మీరు 1కి 2 నీళ్ళండి. 2 మీద కొద్దిగా వేసినా పర్వాలేదు. 1కి 2 కొలుతుందండి. వేసి దాంట్లో నీళ్ళలో నూనె అది వేయాలి. నేను చూపెడతానండి ఇప్పుడే. 1 సెకండ్ ఇది కట్ చేసుకున్నాం కదా, నీళ్లు మరగబెట్టి మిగతా నెక్స్ట్ స్టెప్ చూపెడతా. నీళ్లు మరుగుపట్టిందండి. ఇప్పుడు ఏం చేద్దాం, నూనె వేసుకుందాం. నేను 4 టేబుల్ స్పూన్ల నూనె అని చెప్పే కదా, 1 టేబుల్ స్పూన్ ఇక్కడ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్లు మనం పోపుకి దానికి వాడుకుందాం. పసుపు మనం ఇక్కడే వేసుకోవాలండి. పసుపు మర్చిపోవద్దు. పసుపు మర్చిపోయామంటే కలర్ రాదండి. ఇప్పుడు ఏం చేద్దాము, బియ్యపు రవ్వని వేసేసుకుందాం. వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దామండి. మూత పెట్టి మధ్యలో తీసి కలుపుకుందామండి. మనం బియ్యపు రవ్వలో ఇప్పుడు నూనె వేయడానికి కారణం ఏంటిదంటే పొడిగా వస్తుందంటే అతుక్కోదు రవ్వ, అందుకని నూనె దీంట్లో వేసాం. మీరు కూడా అదే చేయండి, నూనె వేసేయండి. వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల్లో మనకిది సెట్ అవుతుంది. మనకేమైనా నీళ్లు వేసాం కదా, 1 నిమిషం తర్వాత దగ్గర పడుతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పేసి
ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టేసి వదిలిపెడదాము. సిమ్ మీద చేసుకుందాం. ఇప్పుడు మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు సరిగ్గా రాలేదని బెంగపడకండి. రాకపోతే వస్తే వెరీ గుడ్, రాకపోతే కనుక రెండోసారి చేయండి. ఫస్ట్ టైం చేసిన లోపాలు తెలుస్తాయి. తప్పకుండా చేయండి. ఇది నేను ఇప్పుడు మూత పెట్టాను కదా, ఒక నిమిషంలో ఇది దగ్గర పడుతుంది. దగ్గర పడగానే తీసేద్దాం, తీసి చల్లారుద్దాం. చూసారు కదా, చక్కగా అయిపోయింది. దీన్ని ఏం చేస్తాను అంటే ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెడతాను. ఏమన్నా నీళ్లు బ్యాలెన్స్ అవ్వనా సెట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తాను, ఒక పెద్ద పళ్ళెం తీసుకుని పెద్ద పళ్ళెంలో దీన్ని వేసేస్తాను. వేసి చల్లార్చుకుంటాను. ఇది చల్లారేంత పని చేద్దామంటే పోపు వేసుకుందామండి. రైట్, నేను పక్కన పెట్టుకుంటా. పక్కన పెట్టి 1 నిమిషంలో పోపు వేసుకునే ఏర్పాటు చూసుకుందాం. నూనె వేసుకున్నాము, పక్కన మనకి చల్లారుతోంది. ఇప్పుడు ఏం చేద్దాము, పల్లీలు వేసాం కదా, పల్లీలు మొత్తం మంచిగా వేయించుకుందాము. జీడిపప్పు కూడా వేసుకుందాం. జీడిపప్పు మనకి 15-20 సెకండ్ల లోపల వేగిపోతాయి. రెండింటిని కలిపి తీసేద్దాం. కొద్దిగా జీడిపప్పు లేట్గా వేద్దాం. పల్లీలు వేసిన ఒక 10 సెకండ్ల తర్వాత జీడిపప్పు వేస్తే 2 సమానంగా వేగుతాయి. రైట్, నేను తీసేసి మిగతా పోపు అది వేసుకుంటాను. 1 సెకండ్. ఇప్పుడు ఏం చేసాము, నూనె నుంచి అది తీసేసాక జీడిపప్పును పల్లీలు రబ్బర్ మీద వేసేసుకున్నాను. శనగపప్పు వేసాను, ఆవాలు వేసుకున్నాము, మినప్పప్పు, పసుపు కూడా వేసాను. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంగు వేద్దాం. ఇంగు చెప్పే కదా దీనికి బలం, అంటే వంటకి బలం. అది వేస్తే రుచి అది బాగుంటుంది, వంటకి రుచి తీసుకొస్తుంది. ఆ రుచికి బలాన్ని ఇస్తుంది. రైట్, ఇప్పుడు 2 మిరపకాయలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం. జీలకర్ర, రైట్, 2 మిరపకాయలు, వేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలును కరివేపాకు ఉంది కదా, 1 సెకండ్లో ఇవి వేగిపోతుంది. ఎండుమిరపకాయ వేగగానే మీరు మంటను సిమ్ మీద పెట్టుకుని చేసుకోండి. మనకి పోపు వేగింది. ఇప్పుడు ఏం చేద్దాము, చింతపండు రసం వేసేద్దాం. చింతపండు రసం వేసి 1 నిమిషము దీన్ని మగ్గనిద్దాం. చింతపండు రసంతో పాటు మిరపకాయలు ఇవన్నీ మగ్గితే బాగుంటుంది, రుచి అది బాగుంటుంది. తర్వాత పులిహోర కూడా నిల్వ ఉంటుందండి. చింతపండు వేయించాం కదా, ఒక పూట మటుకు నిల్వ ఉంటుంది. రైట్, 1 సెకండ్లో దీన్ని ఆర్పేసుకున్నాము. ఆర్పేసి నూనె వదిలిపెడుతుందండి చింతపండు రసం, తెలిసిపోతుంది. కాగానే దింపేసుకొని పులిహోర కలుపుకుందాం. నాకు ఉప్పు కొద్దిగా తక్కువైందండి, మళ్ళీ చూసుకుని వేసుకుంటున్నాను. మీరు ఒకసారి ఉప్పు మటుకు కరెక్ట్గా చూసుకోండి. ఇంకోటి అడుగంటకుండా చూసుకోండి. మనం ఉడికేటప్పుడు అడుగంటకుండా చూసుకుంటే బాగుంటుంది వాసన. ఇది మెంతి పొడి అండి, కొద్దిగా అండి అట్లా లైట్గా టచ్ చేయాలంతే. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం అండి. 1 నిమిషం కలిపేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వచ్చేస్తా. ఇది మనకి పూర్తయినటువంటి పిండి పులిహోర. తప్పకుండా చేయండి. చేసి తిని రుచి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే బ్రహ్మాండంగా ఉందండి, పొడి పొడిలాడుతోంది. మీకు శనివారాలు ఉండేవాళ్ళు, శనివారాలు చేసేవాళ్ళకి వాళ్ళకి బ్రహ్మాండమైన టిఫిన్ అండి ఇది. జర్నీస్ కూడా బాగుంటుంది. రైట్, చేసి చూడండి. చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.